పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్కు చివరి అవకాశం. జూలై 19 వరకు సర్టిఫికెట్ల పరిశీలన. జూలై 20 వరకు వెబ్ ఆప్షన్లు. జూలై 24న సీట్ల కేటాయింపు. అనంతపురం ఉన్నత విద్య. జూలై 15. పాలిసెట్ 2026లో అర్హత సాధించిన విద్యార్థులకు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం తుది విడత కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు చివరి అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జయచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేయని విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని, గడువు ముగిసిన తర్వాత మరో అవకాశం ఉండకపోవచ్చని ఆయన సూచించారు. ప్రకటన ప్రకారం జూలై 19వ తేదీ వరకు అభ్యర్థులకు ఆన్లైన్ విధానంలో సర్టిఫికెట్ల తుది పరిశీలన నిర్వహించనున్నట్లు తెలిపారు. కౌన్సెలింగ్లో పాల్గొనదలచిన విద్యార్థులు జూలై 18వ తేదీలోపు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ప్రాసెసింగ్ ఫీజు తప్పనిసరిగా చెల్లించాలని సూచించారు. ఓసీ, బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ. 700, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ. 250 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని అధికారులు వెల్లడించారు. అలాగే అభ్యర్థులు జూలై 20వ తేదీ వరకు తమకు నచ్చిన పాలిటెక్నిక్ కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకుంటూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే నమోదు చేసిన వెబ్ ఆప్షన్లలో మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకునే వారికి జూలై 21వ తేదీన ప్రత్యేక అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఆసక్తి, ర్యాంకు, అందుబాటులో ఉన్న కళాశాలలు, బ్రాంచీలను పరిశీలించి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తైన అనంతరం జూలై 24వ తేదీన సీట్ల కేటాయింపు ఫలితాలను ప్రకటించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులతో పాటు ప్రస్తుతం ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా ఈ తుది విడత కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. అర్హత సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోపు అన్ని ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాల కోసం 63-05-51-06-64 నంబరులో సంప్రదించాలని సూచించారు. అప్లికేషన్లు, హాల్ టికెట్, రిజల్ట్స్ కోసం సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.